లక్షడిపేట మున్సిపాలిటీలోని 15వ వార్డులో బుధవారం మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి వెంకటస్వామి గౌడ్, రాజేశ్వరిలతో కలిసి వార్డులో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం గురించి గడప గడపకు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించిన 15వ వార్డు కౌన్సిలర్ గోప సుజాత చిన్న రమేష్. ఈ సందర్భంగా కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. తమ వార్డులో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి వస్తే అట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. లక్షడిపేట మున్సిపాలిటీకి 9 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అట్టి నిధులతో మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తామని, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు కృషితో లక్షడిపేట మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన అన్ని వార్డుల కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ షాహిద్ అలీ, పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ, నాయకులు అన్వర్, నరేంద్ర, సతీష్, జమీర్, ఇసాక్, బాబా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి బాగా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కూడా. మేము ఈ వారం పెట్టుకొని దర్శకులు పోయి మాట్లాడుతూ కన్విన్స్ చేద్దాం, కొద్దిగా చేపిస్తాం, అడుగుదాం. జై పిఎస్ఆర్, వేంసాగరరావు గారి నాయకత్వం, వేంసాగరరావు గారి నాయకత్వం, రేఖమ్మ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై పిఎస్ఆర్. ఎమ్మెల్యే గారికి, సురేఖమ్మ గారికి ధన్యవాదాలు. మమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇది మా గెలుపు కాదు, మన గెలుపు, ప్రజల గెలుపు. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం గెలిచినాం. ఏ సమస్యలు ఉన్నా మనం అందరం ఒకటే. మేము పెద్ద, మీరు చిన్న అని కాదు, అందరం ఒకటే. సమస్యలన్నీ పరిష్కరించుకొని సార్ దగ్గరికి తీసుకెళ్ళాం. 15వ వార్డులో ఇప్పుడు గడప గడపకు వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయని పరిష్కరిస్తున్నాము. ఆ సమస్యలను చేసే ప్రయత్నం చేస్తున్నాము. వైస్ చైర్మన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, కౌన్సిలర్ల అందరం కలిసి 15వ వార్డు ప్రజల దగ్గరికి వెళ్ళి పర్యటిస్తున్నాము. ఏ సమస్యలున్నా చేద్దామని మాట ఇస్తున్నాము. టీచర్ కాలనీ, 15వ వార్డు టీచర్ కాలనీకి సీసీ రోడ్డు, డ్రైనేజీకి ఇప్పటివరకు 50 లక్షలు శాంక్షన్ చేసిండు ఎమ్మెల్యే సారు ప్రేమసాగర్ రావు. అవి సరిపోకపోయినా ఇంకా కూడా సార్తో మాట్లాడి తెప్పించుకొని రోడ్డు, డ్రైనేజీ చేపించే పని చేస్తామని ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు గారి ఆదేశాల మేరకు మరి నూతనంగా ఎన్నుకోబడిన మున్సిపల్ బాడీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు 15వ వార్డు కౌన్సిలర్ సుజాత రమేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు 15వ వార్డులో అభివృద్ధి పనులు ఎలా చేస్తే బాగుంటాయని దాంట్లో భాగంగా ఈరోజు పర్యటించడం జరుగుతుంది. మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్రావు గారు మొన్ననే 9 కోట్లతోని మున్సిపాలిటీలో సగం మున్సిపాలిటీలో పనులు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే 50 లక్షల రూపాయలు ఈ 15 వార్డుకు పెట్టడం జరిగింది. మరి అది సరిపోకపోతే ఇంకా ఫండ్ తీసుకొచ్చి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇంకా ఫండ్ తీసుకొచ్చి మరి ప్రజలకు అనుగుణంగా ప్రజల సౌకర్యార్థం పనులు చేయాలని మరి ప్రజల వద్దకు మేము పోవడం జరిగింది. మా పార్టీ తరఫు నుండి మరి ఏ కష్టం వచ్చినా కౌన్సిలర్లు వాళ్ళ గుమ్మం ముందు ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ, గౌరవనీయులు ప్రేమ్ సాగర్రావు గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఏ ఆపద వచ్చినా కౌన్సిలర్లు అందరూ లక్షపేట మున్సిపాలిటీ ప్రజలతోని ఉంటారు. మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని ఒకే ఒక ఆకాంక్ష గౌరవనీయులు ప్రేమ్ సాగర్రావు గారికి ఉన్నది. వారు చెప్పి ప్రతి ఇంటికి పోండి, మీరు ఏ సమస్య ఉన్నది తెలుసుకోండి అని మాకు చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే మేము పర్యటిస్తున్నాము. మరి గౌరవనీయులు మరి మీడియా మిత్రులకు కూడా మరి కొన్ని రోజులు టైం ఇచ్చినాక మీరు చూడండి పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉన్నది. మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్రావు గారు విద్యా, వైద్యం మీద చాలా పని చేస్తున్నారు. మరి అభివృద్ధి మీద వారి దగ్గర ఫండ్కు కొరత లేదు. వారు
పనులు చెప్పమంటున్నారు. మరి మేము అదే భాగంగా ఈరోజు మేము మొత్తం మున్సిపాలిటీ తిరిగి పనులు వారి దృష్టికి తీసుకుపోతాం. అతి త్వరలో మున్సిపాలిటీ ప్రతి వార్డులో అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అనుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. ఈనాటి కార్యక్రమం మరి మొన్ననే లక్ష్మీపేట మున్సిపాలిటీలో కొత్తగా బాడీ ఎన్నిక కావడది. దాన్ని అనుసరించి చైర్మన్ గారు, లక్ష్మీపేట కౌన్సిల్ అందరం కూడా ఒకటే నిర్ణయించుకున్నాం. ముందుగా మనం లక్ష్మీపేట పట్టణంలోని ఎన్నైతే వార్డులు ఉన్నాయో అన్ని వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత మరి కౌన్సిల్లో మీటింగ్లు పెట్టి ఒక్కొక్కటిగా పరిష్కరించాలనే ఆలోచనతోటి ఒక్కొక్క వార్డ తిరగడం జరుగుతుంది. ఈరోజు 15వ వార్డుల మిత్రుడు రమేష్ సుజాత గారి 15వ వార్డులో పర్యటించడం జరిగింది. వారి వార్డులో ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా స్తంభాలు, నల్లలు, లీకేజీలు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఒక్కొక్కటి కూడా పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. కౌన్సిల్ మీటింగ్లో ఏదైతే ఎసెన్షియల్ ఉందో కంపల్సరీ అనుకుంటామో అట్లాంటివి కూడా పెట్టి మరి రేపు రాబోయే కౌన్సిల్లో పెట్టి వీటిని కూడా పరిష్కరించడానికి పెద్దలు మన లక్ష్మీపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఏదైతే చెప్తారో వారు చెప్పిన విధంగా ప్రతి వాడలోని ముఖ్యమైన పనులు పెండింగ్ కాకుండా మరి చూడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మొన్ననే గత 3 మాసాల క్రితం లక్ష్మీపేట పట్టణంలో 11 కోట్లతోటి కొన్ని సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఏ వాడలు అయితే ఉన్నాయో ఆ వాడల్లో మరి ఒక్కొక్కటిగా పని జరుగుతూ ఉంది. మరి ఈ వాడలో కూడా మరి ఇప్పుడు మేడం చెప్పినట్టు 50 లక్షల వరకు పెట్టడం జరిగింది. అది కూడా మరి కొద్ది రోజుల్లోనే పని ప్రారంభం అవుతుంది. అయిన తర్వాత దానికి అనుసరించి ఇంకేం తక్కువ ఉన్నా కూడా ఆ 50 లక్షలకు ఇంకా కొన్ని కలిపి ఈ వాడ 15వ వాడలు అయితే ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో అవన్నీ కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మరి పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఒక్కొక్కటి నేను చేస్తూ ఉంటా, మీరు ప్రజలకు వెళ్ళండి, ప్రజల మధ్యన ఉండండి, మన మున్సిపాలిటీ పేరు తీసుకొచ్చే విధంగా మీరు పనులు చేయండి, మీకు తోడు నేను ఉంటా, అన్ని విధాల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఒక్కొక్కటి కూడా తిరుగుతూ ఉన్నాం. మరి గతంలో ఉన్న పాలకులు కొన్ని చేసిండ్రు, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఇప్పుడు అవి మేము వచ్చి 10 రోజులు కూడా కాలేదు. మరి కొంతమంది మిత్రులు ఇది కాలేదు అది కాలేదని పేపర్లో రాస్తున్నారు. దయవుంచి మాకు కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే మేము వచ్చి 10 రోజులు కాలేదు, ఇప్పటికి మేము ఒక్కరోజు కూడా పని స్టార్ట్ చేయలేదు. చెప్తా ఉన్నాం, పాలక వర్గంలో మేము ఉన్నాం కాబట్టి మేము అందరికీ చెప్తా ఉన్నాం. వర్కర్స్ కూడా తక్కువ ఉన్నారు, 42 మందే ఉన్నారు. గతంలో 65 మంది దాకా ఉండేది, ఇప్పుడు 42 మందే ఉన్నారు. వారు కూడా సరిపోతలేరు. పెద్దల దృష్టికి తీసుకెళ్ళినాం. మా కమిషనర్ కూడా మాట్లాడడం జరిగింది. రేపు కౌన్సిల్లో మాట్లాడిన తర్వాత వాళ్ళకు 2-3 పెట్టి ఈ ఊర్లో ఉన్న సమస్యలు ఏదున్నా కూడా తప్పకుండా మేము 3-4 మాసాలలో పరిష్కరిస్తాం. అదేవిధంగా మరి ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది, మైనార్టీ సోదరుల ఏరియా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా మేము ఒక్కొక్కటిగా తీరుస్తాం. పండుగ వరకు కూడా అవన్నీ క్లీన్ చేయాలి. ఎందుకంటే ఈదిక దగ్గర కానీ అక్కడ కానీ 3-4 జాగాల్లో కబ్రస్థాన్ దగ్గర కూడా పనిచేసేది ఉంది. కాబట్టి దయించి అందరూ కూడా మాకు సహకరించాలి. లక్ష్మీపేట పట్టణ ప్రజలే కానివ్వండి, మైనార్టీలే కానివ్వండి, ప్రెస్ మిత్రులు కూడా కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఊరు ప్రజానికానికి అందరూ కూడా మేము చేతులు నమస్కరించేది ఒక్కటే, కొంచెం మాకు టైం ఇవ్వండి, పని చేయకపోతే మమ్మల్ని అడగండి. కానీ ఇప్పుడే మమ్మల్ని పని చేస్తలేరని మమ్మల్ని బదనం చేయకండి దయచేసి. మేము పని చేస్తాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని విధాల పని చేస్తామని చెప్పి ఈ విధంగా మీ అందరికీ నమస్కారం తెలియజేసి సెలవుకుంటాం. ఈరోజు లక్ష్మీపేట మున్సిపాలిటీలో 15వ వార్డులో ప్రతి డ్రైనేజీని మరి విజిట్ చేసుకుంటూ మరి ఈరోజు సుజాత రమేష్ గారి 15 వార్డులో చేసినటువంటి ఏ వాడకైతే డ్రైనేజ్ ఉంది, ఏ వాడకైతే రోడ్డు ఉంది, ఏ వాడకైతే పైప్ లైన్ లీక్ ఉన్నది, ఏ వాడకైతే మిషన్ బయట పైపులు ఇంకా లైన్ వేయాలి అని మరి ఈరోజు గౌరవనీయులు ప్రేమసాగర్ ఆదేశాల మేరకు మరి ఈరోజు మేము ఆయనకు పెద్దలకు ఉన్నటువంటి ఏ వాడకైతే ఏముందో లక్ష్మీపేట రంగరంగ వైభవంగా తీర్చిదిద్దాల్సిగా ఆయనకు బాగా పట్టుదలతో పెద్ద మన ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు లక్ష్మీపేటలో చేసే అభివృద్ధి ఇప్పుడు మొన్న 9 కోట్లు పెట్టిండు. 9 కోట్ల సువా ప్రతి వాడికి దాదాపు ఒక 4-5 వార్డులు పెట్టిన ప్రతి వాడికి సువా వాడికి 50 లక్షల కోట్ల రూపాయలు సువా పెట్టిండు. మరి ఆ 4 వార్డుల సువా ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా కొంచెం ఉంది గ్రాండు, ఆ గ్రాండు సువా ప్రతి వార్డు సువా మేము ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు ప్రతి వార్డు సువా చేయనటువంటి ఏ వాడకైతే పెట్టేదో ఆ వాడకు పెట్టి దాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని మున్సిపాలిటీ కౌన్సిలర్లు కావచ్చు, మున్సిపాలిటీ బృందం కావచ్చు, ప్రతి దాని మీద దృష్టి
పెట్టుకుని వస్తున్నాం. మేము ప్రమాణ స్వీకారం 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో ప్రతి వారసుగా మేము విధులు చేసుకోవడం జరుగుతుంది. మరి రేపు మొన్నసు ఒకటి ఏదో పేపర్లు రాసిండు, అది సరైనది కాదు. ఎందుకంటే మేము ఒక పక్క తిరుగుతున్నాం, ఒక పక్క చేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రులు మరి ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు. మీరు సుగా కొంచెం దాన్ని చూడండి, చూసి మీరు ప్రతి వాడలో ఏమున్నది ఎక్కడ ఉన్నదని చూస్తూ మేము తిరుగుతూనే ఉంటున్నాం. మరి మీరు రాస్తాను కానీ కొంచెం మా నెగిటివ్ రాయకండి, ఎందుకంటే మేము కొత్త పరిపాలన కొత్త కౌన్సిల్ కాబట్టి మరి మేము సుగా ప్రతిదాని సుగా న్యాయబద్ధంగా పోతామని మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు. జై పిఎస్ఆర్, జై జై పిఎస్ఆర్.